50 మంది భక్త మహాశయులకి తెలియజేయడం ఏమిటంటే, ముఖ్యంగా డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున చాలా విశేషమైనటువంటి పర్వదినం. అదేమిటంటే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఆ రోజున మన దేవాలయంలో శ్రీకృష్ణుని స్థాపన చేశాము. చాలా విశేషమైనటువంటి ఆ శ్రీకృష్ణుడికి మంచిగా అభిషేకం చేసి అలంకరించుకొని, అలాగనే దేవుడికి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకుంటూ నామంతో అనేక తులసీ దళాలతోటి పూజ చేసుకుంటూ వేదపారాయణ చేసుకుంటూ ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి ప్రీతిగా అనేక ఉడిపిలో ఎలాగైతే మన నైవేద్యాలన్నీ కూడా చేసి ఆ భగవంతుడికి మనం సమర్పణ చేస్తామో ఆ విధంగా అనేక రకాలైనటువంటి స్వీట్లు, పండ్లు ఇలాగా నైవేద్యాలుగా సమర్పణ చేసుకొని సాయంకాల సమయంలో స్వామివారిని ఉట్టిలో వేస్తాం. ఉయ్యాల్లో వేసి మంచి భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆ స్వామివారిని శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ మనము ఆ స్వామివారిని చాలా వైభవపేతంగా స్వామివారిని ధ్యానం చేస్తాము. అలాగనే సాయంకాల సమయంలో మహావిష్ణువుకి ప్రీతి అయినటువంటిది మహాసుదర్శన హోమం జరిపిస్తాము. ఈ మహాసుదర్శన హోమం చాలా విశేషమైనటువంటి హోమం. మనకి మహావిష్ణువు వారు మనకి పురాణాల్లో ఎక్కడ కూడాను సుదర్శన చక్రం ప్రయోగం చేసినట్టు మనకు తెలియలేదు. కానీ మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చోట్ల ఈ సుదర్శన చక్రాన్ని సంధించారని చెప్పి మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకి మనకి గౌరవప్రదంగా శ్రీకృష్ణ పరమాత్మని అంటే ధర్మరాజు సత్రయాగం చేసినప్పుడు, రాజసూయ యాగం చేసినప్పుడు అప్పుడు అనేక మంది రాజులు వస్తారు. అలాగనే అలాంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మని చాలా గొప్పగా కీర్తిస్తూ ఆయనని మర్యాద చేయాలని చెప్పిన సమయంలో ఆయనకి శిశుపాలుడు అడ్డం పడతాడు. అలాంటి సమయంలో శిశుపాలుని వధించేటప్పుడు సుదర్శన చక్రాన్ని ఆయన సంధించారు. అలాగనే రెండో సమయంలో మనకి యుద్ధకాండలో కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు చనిపోయిన తర్వాత మరుసటి రోజు అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నా అభిమన్యుణ్ణి ఇంత ఘాతకంగా అన్యాయంగా చంపారు కాబట్టి దీనికి మూలమైనటువంటి వాడు ఎవరంటే సైంధవుడు. ఆ సైంధవుని సంహరించేటప్పుడు ఆయన ఆ సుదర్శన చక్రాన్ని మొత్తం కూడాను సూర్యుడికి అడ్డం పెడతాడు. అలాంటి సుదర్శన చక్రము అప్పుడు ఆ సమయంలో ప్రయోగం చేస్తారు. అలాగనే రేపు కూడాను మన దేవాలయంలో మహాసుదర్శన హోమాన్ని చేస్తున్నాము. సాయంకాల సమయంలో భక్తులందరూ కూడాను ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకొని ఆ మహాసుదర్శన యాగంలో పాల్గొని, అలాగనే అందరూ కూడాను స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగనే డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున మన దేవాలయంలో మీరు మీ గోత్రనామాలు నమోదు చేసుకొని యాగం మీద పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగనే వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం, ఉత్తర ద్వార దర్శనం అంటారు. అందువల్ల మనము మన దేవాలయంలో శ్రీకృష్ణ పరమాత్మని ఈ మధ్యన మనం స్థాపన చేశాము. అందువల్ల ఆ భగవంతుడికి
ప్రీతిగా మహాసుదర్శన యాగం చేస్తున్నాము. అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఏమిటంటే ఈ సుదర్శన యాగం ద్వారా చాలా ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే శత్రు సంహారం చేస్తారు. అలాగనే మనకి వెన్నుంటే ఉంటూ ఉంటారు, మన మేలు కోరుతూ ఉంటాడు, పక్కకి వెళ్ళిన తర్వాత చెడు కోరుతూ ఉంటారు. అది సహజమైనటువంటి విషయం. ముఖ్యమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే దీని ద్వారా మనకి కోర్టు వివాదాలు ఏదైనా ఉంటే అవి తక్షణమే మనకి ఒక కార్యం దాలుస్తుంది. అలాగనే మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తారు. కనుక ఇవి కాకుండా గ్రహ బాధలన్నీ కూడా తొలగింపజేస్తారు. అందువల్ల భక్తులందరూ కూడాను మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతూ మనవి మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. ఓం హనుమతే నమః.